బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటల రాజేందర్ బాధ్యతలు అప్పగించనున్న అధిష్టానం. రాజేందర్ సింప్లిసిటీ, నిబద్ధత గుర్తించిన పార్టీ రేపు ఎల్లుండి ప్రకటించే అవకాశం. రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోనున్న కిషన్ రెడ్డి, హైకమాండ్ దూతగా శర్బానంద్ సోనావాల్. స్థానిక సంస్థలో సత్తా చాటున్న వ్యూహం. ఇది మంచి నిర్ణయమే, మంచి నిర్ణయం. కానీ మెతక వైఖరి ఉండదు. లే ఇప్పుడు మారేండి, ఈటలన్న మారేండు. గట్టిగా మాట్లాడు, మెతుగా లేడు. గట్టిగా మాట్లాడాలి, గట్టిగా ఉండాలి. మెతుక వైఖరి లేదు. ఈటల రాజేందర్ అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసిన ఆత్మాభిమానమే ఆయనను గెలిపించింది, ఆయన ఆత్మాభిమానం. ఇప్పుడు ఆయన కూడా తక్కువ చేయలే కదా, చేయలేదు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిచిన. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలు 2 సంవత్సరాలు. మల్కాజ్గిరి ప్రజలకు ఎప్పుడు ఈటల రాజేందర్ అన్నా నువ్వు రుణపడి ఉండాలి. మల్కాజ్గిరి మొత్తం, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ అన్న గెలిచినటువంటి ఎంపీ స్థానము మల్కాజ్గిరి. అట్లాంటి మల్కాజ్గిరిలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా కాదనుకొని రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఈటల రాజేందర్ అన్నని గెలిపించారంటే మల్కాజ్గిరి ప్రజలకు ఎప్పుడు మీరు కూడా రుణపడి ఉండాలి. మామూలు విజయంగా 4 లక్షలు ఏమంటానా? అవును అన్న, మల్కాజ్గిరి ప్రజలను ఎప్పుడు కూడా ఇంత కూడా బాధ పెట్టకు, నేను గుండెలో పెట్టి చూసుకుంటా.